నా పేరు శ్రీనివాసు. మేము ముగ్గురు బ్రదర్స్. సెకండ్ బ్రదర్ మురళీకృష్ణ, లాస్ట్ బ్రదర్ ఏమో రామారావు. మాది సినీ ఇండస్ట్రీ. ఎవ్రీ ఇయర్ మేము అంటే 5 years నుంచి మేము కంటిన్యూ పెడతానే ఉన్నాం. గణపతిని 2020లో స్టార్ట్ చేసామండి. ఇది 2 feet నుంచి స్టార్ట్ చేసామండి. ఈ ఇయర్ 6 feet వరకు పెట్టాం. ఎవ్రీ ఇయర్ భరతనగర్లో తీసేది మట్టి వినాయకుడు. పోయిన సంవత్సరం 28,000 వస్తుంది. ఈ ఇయర్ కూడా ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాం. అంటే ఏదైనా వచ్చిన అమౌంట్ మేము ఏం చేస్తామంటే అనాథాశ్రమంకి ఇస్తాం ఉండదు. ఒకటిపల్లి ఐడియల్లో నిమజ్జనం చేస్తాం. దీనికి ఎలాంటి స్పాన్సర్స్ లేరు. మా సెకండ్ బ్రదర్ వచ్చి మూవీ ఆర్ట్ డైరెక్టరు. ఇంకా దీనికి అయ్యే ప్రతి రూపాయి కూడా మాకు మేముగా ఖర్చు పెట్టుకున్నది తప్పించి వేరే దీంట్లో స్పాన్సర్స్ ఎవరు లేరు. దాదాపుగా ఇది 2 నుంచి 250 వరకు అవుతుంది బడ్జెట్. 2 lakhs అనమాట. 2 lakhs నుంచి 250 వరకు అవుతుంది మొత్తం. సంవత్సరంలో కూడా ఇంచుమించుగా అదే 2-3 వరకు అవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్గా అవుతుందండి మొత్తం మీద. ఒక 3 వరకు 3 లోపు అవుతుంటుంది. 3 lakhs అనమాట. ఎవ్రీ ఇయర్ మేము సినీ సింగర్స్ని తీసుకొచ్చి చిల్డ్రన్స్ని పాటలు పాడించేవాళ్ళం. ఈ ఇయర్ వాళ్ళ డేట్లు ఖాళీ లేక ఈ ఇయర్ మనం అన్నదానం పెడతాం. దాదాపుగా ఒక 1000 మంది వరకు, 1500 వరకు. ఈ మేము గణపతి 2020లో స్టార్ట్ చేసిన కానీ ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఒక స్థాయిగా బాగా పొజిషన్కి వచ్చామండి. అదే సంపాదన పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అన్ని రకాలుగా మేము ఒక మంచి సక్సెస్ పొజిషన్లో వెళ్తున్నాం అన్నమాట. గణపతి ఈ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఆయన ఆశీస్సులు ఉండబట్టే మేము ఇవాళ ఒక మంచి పొజిషన్కి వచ్చాము. గణపతి ఆశీస్సులు. జై బోలో గణేష్ మహారాజ్ కి.